హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ రివ్యూ. మనం ఈ రివ్యూలో వచ్చేసరికి ఏంటంటే మనకి డీజే టిల్లు స్క్వేర్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అసలు మూవీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చాలా వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మోర్ మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డీజే టిల్లు ఆల్రెడీ మనం చూసామన్నమాట 2 years బ్యాక్. మనకి దాంట్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కానొచ్చు, ఆ యొక్క క్యారెక్టర్ యొక్క బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసి మళ్ళీ అదే సీక్వెన్స్లో మనకి కామెడీ పండించాలంటే చాలా కష్టం అనమాట. ఎంత కూడా మనకి రేర్గా అయితే జరుగుతుంటుంది. కానీ అది మనకి డీజే తిల్లు 2లో మనకైతే కనిపిస్తుంది అనమాట. మనకి స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి డీజే తిల్లు కన్నా కూడా దీంట్లో ఒక 1 or 2% అయితే ఇంకా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివచ్చు, ఇదంతా కూడా బాగుందనమాట. మనకి ఇదంతా కూడా 1 man షో కింద అయితే అనిపిస్తుంది. అంటే మనకి తిల్లు ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన యొక్క సింగిల్ డైలాగ్స్తో కానివచ్చు, మనకి ఏంటంటే కూర్చున్నప్పటి నుంచి కూడా మనం బయటకు వచ్చే వరకు కూడా నవ్వుతూనే ఉంటామని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మనకి దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా క్యారెక్టర్స్ అయితే దీంట్లో కంటిన్యూ అవుతాయి. కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తాయి అనమాట. మనకి ఏంటంటే స్టోరీ లైన్ అంటే అంత అసలు స్టోరీ లైన్ అయితే లేదు. ఇలాంటి మూవీస్ మనం స్టోరీ లైన్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి జాతరత్నాలు మూవీస్ వచ్చినట్లయితే దాంట్లో కూడా స్టోరీ లైన్ అయితే లేదనమాట. కానీ కామెడీ అయితే బాగా పండింది. సేమ్ అదే కైండ్ ఆఫ్ మూవీ కూడా ఇదైతే చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే దీంట్లో కూడా ఎక్కువ రాధిక గురించి మాట్లాడడం కానివచ్చు. ఏంటంటే దీంట్లో కూడా మనకి రాధిక ప్లేస్ ఉండే మనకి కన్ఫర్మ్ అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్లో తను ఏ విధంగా అయితే ఇది అయ్యాడో సెకండ్ పార్ట్లో కూడా అదే విధంగా తను దాంట్లో కూడా కొండగూరు రావడం అయితే జరిగిందనమాట. ఓవరాల్గా దీంట్లో ఉన్న స్టోరీ కానివచ్చు, ఇదంతా కామెడీ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇంటర్వెల్ సీన్లో కూడా మనకి మంచి కామెడీ ట్విస్ట్ అయితే ఇచ్చాడనమాట. అదంతా కూడా చాలా బాగుంది. మీరు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మోర్ మూవీ రివ్యూస్ కోసం వీటికి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నేను ఇచ్చే స్టార్స్ వచ్చేసరికి 5కి 3.5 అయితే స్టార్స్ అయితే ఇస్తాను అనమాట. మీరెన్ని ఇస్తారు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి.